దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా ప్రైజ్ లార్డ్, షలోమ్, మరణాత. బాగున్నారు అందరూ కూడా? దేవుని నామం మీరు అందరూ కూడా దీవించబడుతున్నారని చెప్పి నమ్ముచూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ కూడా ఎంతగానో దీవెన పొందుతున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని అన్ని విధాలు కూడా స్తుతిస్తూ నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆయన కృపతో మీ అందరినీ కూడా దేవుడు రక్షించును గాక. దయచేసి ఈ సమయంలో ఈ కార్యక్రమంలోకి ఇంకా ఆలస్యము చేయకుండా వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకుంటారా? కండ్లు మూసినట్టయితే ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ యేసయ్యా, నీకే వందనాలు. అయ్యా, ఇప్పుడు ఏదైతే మేమందరము కూడా నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నామో ప్రభా, నీవు బోధకుడై మాకు బోధించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అవసరమో ఆ అవసరమైన ఆత్మీయ ఆహారము మాకు కలుగు చేయండి ప్రభా. శ్రోతలందరినీ కూడా వీక్షిస్తున్న వాళ్ళందరినీ కొన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వినుచున్నప్పుడు వాడికి ఎటువంటి శోధన కానీ ఎటువంటి పరిస్థితులు కానీ రాకుండా చక్కగా వాళ్ళ యొక్క వాక్యం పైన శ్రద్ధ పెట్టి వాళ్ళు వినులాగిన కృప దయచేసి నీ సహకారం అందింప చేయండి ప్రభా. నాకు కూడా నీ యొక్క ఆత్మ సహాయం కలుగు చేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి అందరూ కూడా వెళ్ళిపోదాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యం పైన శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుచు ఉన్నా. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యము చదువుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను బట్టి ప్రచారము చేయి నిమిత్తము దేవుడి వాక్యముతో మన అందరితో కూడా మాట్లాడిన గాక. గమనించండి ప్రియులారా, ఈరోజు మీ అందరికీ కూడా వేరుపరిచిన జీవితము కోసం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది జీవితాలు కొన్ని విషయాల్లో వేరైపోతూ ఉంటాయి. దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని కావాలని వేరు చేస్తూ ఉంటారు. మన కుటుంబీకుల దగ్గర నుంచో, మన స్నేహితుల దగ్గర నుంచో, మనకి ఇష్టమైనవి మనకి దూరం అవ్వడం నుంచో ఏదో రకంగా మనమంతరము కూడా వేరుపరచబడిన తర్వాత దేవుడు ఏదైతే తన ప్రణాళిక కొన్ని విషయాలు మనందరినీ కూడా వేరుపరుస్తాడో, వేరుపరిచిన తర్వాత అందరికీ కూడా వచ్చేది ఏంటంటే ఒంటరితనము, భయము, ఆందోళన, వేదన, బీపీ డౌన్ అయిపోవడం, లేకపోతే షుగర్ లెవెల్స్ అనేది కొంచెం అన్హెల్దీగా ఉండడం, ఇలాంటి పరిస్థితులు మనందరూ కూడా ఎదుర్కొంటూ ఉంటాం. మీరు అనుకోవచ్చు, ఎందుకండి దేవుడు మమ్మల్ని వేరుపరుస్తున్నాడు, దేనికోసము దేవుడు మమ్మల్ని అన్ని విషయాలు కూడా వేరుపరిచి ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పి మీ అందరూ కూడా ఒక సందేహాలు రావచ్చు. గమనించండి, ఒక మనిషిని ప్రభు దీవించాలంటే, ఒక వ్యక్తిని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాలంటే, ఒక జీవితంలో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని వేరు పరిస్తేనే కానీ, వేరు చేస్తేనే కానీ, ఒంటరి పరిస్థితుల్లో పడివేస్తేనే కానీ, వేదనలో భయము ఆందోళన కింద పడిస్తేనే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎదగలేరు. దావీదు ఎప్పుడైతే తన అన్నల చేత అనేక విషయాల్లో వేరుపరచబడ్డాడు, ఒక్కడే అరణ్యంలో ఉండేవాడు, పిచ్చివాళ్ళ పాటలు పాడుతూ ఉండేవాడు. కానీ దేవుడు ఎంతగా దావీదుని దీవించాడంటే, వేరుపరిచిన దావీదు జీవితాన్ని దేవుడు తీసుకువెళ్ళి ఒక గొర్రెల కాపుని తీసుకువెళ్ళి దేవుడు రాజు సింహాసనానికి పట్టుకుని వెళ్ళాడు. యోసేపు జీవితం కూడా అన్నల చేత వేరైపోయాడు, తండ్రి దగ్గర నుంచి వేరైపోయాడు, ఒంటరి పరిణామాలు ఎదుర్కొన్నాడు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చాయి. అనగా హృదయము పగిలిపోయినంత రీతిగా, హృదయము నలిగిపోయినంత రీతిగా ఎన్నో సమస్యలు యోసేపు ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో యోసేపు వేరుపరచబడ్డాడు. కానీ దేవుడు రాత్రి ఒక గవర్నర్గా, ఒక ప్రధానమంత్రిగా దేవుడు నియమించుకున్నాడు. ఈరోజు నీవు ఒకవేళ ఒంటరి పరిస్థితులు ఎదుర్కొంటున్నా, లేకపోతే నీ జీవితంలో భయము, ఆందోళన, నాకంటూ ఏమీ లేదు, నేను చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయాను, ఒక ఊబిలో పడిపోయానని చెప్పి ఎవరైతే ఒక వేదన, ఒక ఆందోళన, ఒక ఇబ్బంది మీ జీవితంలో ఎదుర్కొంటున్నారో, దేవుడి నామని మీ అందరికి ప్రకటిస్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని గణపరచడానికే, దేవుడు మిమ్మల్ని మహిమపరచడానికే, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో పట్టుకుని వెళ్ళడానికే, దేవుడు మిమ్మల్ని ఉన్నత కార్యములు చేయించడానికే ఆయన మీ అందరిని కూడా వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. వాక్యము చూసినట్లయితే అద్భుతమైన మాట, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు బట్టి. ఏటట? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. వెలుగంటేనే మనకు చాలా ఇష్టం. అలాంటిది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలుచుచున్నాడు. ఈరోజు చీకట్లో ఉన్నాని చెప్పి బాధపడుకో, త్వరలో దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి రప్పించబోతున్నాడు. ఈరోజు నువ్వు వేదంలో ఉన్నాని చెప్పి బాధపడిపోకు, త్వరలో దేవుని ఒక మంచి మార్గంలో నడిపించబోతున్నాడు. ఈరోజు నీ జీవితం ఏమైపోతుందని చెప్పి ఆలోచించుకో, దేవుడు ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతో దేవుని ఒక వెలుగులోనికి రప్పించబోతున్నాడు. అయితే మీరు వేరుపరచబడినప్పుడు
దేవుడు ఏదైతే కొన్ని విషయాలు మీ అందరూ కూడా వేరుపరుస్తున్నాడో, వేరుపరచబడినప్పుడు మీరు చేయవలసిన పనులేంటి, మీరు అసలు ఏమి చేస్తే దేవుని చేత మళ్ళీ మేమందరము కూడా ఒకటవుతాం, దేవుని చేత మళ్ళీ మేము హెచ్చించబడతామని చెప్పి ఎవరైతే ఆలోచనలో ఉంటున్నారో, ఈరోజు నా స్థితి నాకు అర్థము కావట్లేదండి, నా పరిస్థితి నాకు అర్థము కావట్లేదు, నేను వేరుపరచబడ్డాను కానీ నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఆ ఉన్నత స్థితిలోకి నేను వెళ్ళలేకపోతున్నాను చెప్పి ఎవరైతే ఆందోళన పడుతున్నారో, వాక్యము మీ కొరకే జాగ్రత్తగా దీన్ని ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాడు. దేవుడు మీ అందరిని కూడా వేరుపరిచేశాడు. మీ కుటుంబాల నుంచో, మీ బంధువుల నుంచో, ఉద్యోగం నుంచో, లేకపోతే నీకు ఏదైతే నీ జీవితాన్ని హానిపరుస్తుందో వాటి నుంచి వేరుపరిచి నువ్వు ఒంటరిగా ఎదుర్కొంటున్నావు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. అలాంటి సమయంలో నువ్వు చేయవలసిన పని ఏంటి, అలాంటి విపత్తుల్లో మీరు చేయవలసిన పని ఏంటి? ఈరోజున అంశము పేరు కూడా వేరుపరిస్తే, దేవుడు మనల్ని వేరుపరిస్తే ఏమి చెయ్యాలి, ఈ లోకం నుంచి దేవుడు వేరుపరిస్తే మనం ఏమి చెయ్యాలో ఈరోజు 2 విషయాలు మీ అందరికీ బోధిస్తాను. దాన్ని మీరు పాటించగలిగితే, వేరుపరిచిన మీరందరూ కూడా ఈ సూత్రాలు పాటించగలిగితే ఉన్నత స్థానంలోకి ప్రభు ఎక్కి కూర్చోబెడతాడు. హల్లెలూయా. చూద్దాం, మొట్టమొదటిగా చూద్దాం. వేరుపరచబడినవాడు ఎవరైతే జీవితంలో ఒంటరి పరిస్థితులు, ఇబ్బందులు, కష్ట నష్టములు ఎదుర్కొంటున్నారో, వేరుపరచబడిన వాళ్ళు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుని యొద్దకు మల్లుకోవాలి. ఎవరి యొద్దకు మల్లుకోవాలట? దేవుని యొద్దకు మల్లుకోవాలి. చూడండి ఒక్కసారి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యము చదువుకుందాం. సమూయేలు ఇజ్రాయెల్ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతుల నుండి మిమ్మును నడిపించెదను, విడిపించెదను. ఈ వాక్యములతో మనందరూ కూడా అర్థమవుతుంది, సమూయేలు ఒక ప్రసంగం చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడట? ప్రసంగం చెప్తున్నాడు. ఆ ప్రసంగంలో సమూయేలు బోధిస్తున్న మాట ఏంటంటే, మీరు శత్రువుల చేత నుంచి విడిపించబడాలి అంటే, మీరు భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడిపించబడాలంటే, ఒంటరి స్థితిలోంచి మీరు అందరూ కూడా బయటికి రావాలి అంటే ఎవరి యొద్దకు మల్లుకోమంటున్నాడు? దేవుని వైపు మల్లుకోండి. వాక్యము సుస్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇట్లను మీ హృదయముతో దేవుని యొద్దకు మీరు మల్లుకొనినే ఎడలా. దేవుని వైపు ఎవరైతే మల్లుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు ఉన్నత స్థితిలో పెడతాడు. ఈరోజు చాలా మందికి దేవుడు నిన్ను కొన్ని విషయాల్లో వేరుపరిచని చెప్పి దేవుడి పైనే కోపం ఉంటుంది, దేవుడి పైన ఒక అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇన్ని ప్రార్థనలు చేసి ఏం ఉపయోగం, ఇన్ని పరిస్థితులు వచ్చి ఏం ఉపయోగం నాకండి. యోసేపు జీవితం నాకు ఎంత ఇష్టం అంటే, యోసేపు దేవునికి చాలా ఆరాధికుడిగా, ఒక మంచి ఆరాధ్య దైవముగా యోసేపు దేవుని కొలుస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో యోసేపును బావిలో త్రోసివేశారు అన్నయ్యలు, తీసుకువెళ్ళి ఐగుప్తీలకు అప్పగించేశారు. ఐగుప్తులో ఏదో స్థిరపడుతున్నాడు కదా అనుకుంటే పొతీఫర్ భార్య ఏమొచ్చి భయంకరంగా హింసించి శోధించి అక్రమంగా అన్యాయంగా యోసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేశారు. వేసిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు ఎంతో భయంకర నరకయాత్ర చూశాడు. ఒకవేళ నీవు నేను కానీ యోసేపు స్థితిలో ఉంటే, దేవుడు లేడు, ఎవడు లేడు, మన బతికెలాగైపోయింది, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధ అని చెప్పి ఖచ్చితంగా మనం భక్తి జీవితంలో తప్పించుకుంటాం, ఖచ్చితంగా భక్తి జీవితంలో పక్కదలో వెళ్ళిపోతాం. కానీ యోసేపు ఎంత భక్తుడంటే, దేవునికి ఎంత విశ్వాసకుడంటే, దేవుని ఎంత మహిమపరిచిన వాడంటే, తనకి కష్టం వచ్చినా, తనకి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, చెరసాల్లో ఉన్న పొతీఫర్ భార్య శోధించిన, ఆయన చీకట్లో ఉంటున్న, వేదనలో ఉంటున్న అన్ని విషయాల్లో కూడా ఎవరి వైపు మల్లుకున్నాడు? దేవుని వైపు మల్లుకున్నాడు. తన దశనే దేవుడు పూర్తిగా, కథ మార్చని పాట పాడతాం కదా, తన కథనే దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఒక రాత్రి ఏముంచి ఒక చెరసాలో ఒక ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీని దేవుడు తీసుకొని ఒక గవర్నర్ పొజిషన్లో దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీవు దేవుని వద్దకు మల్లుకోవాలి. వద్దండి, దేవుని పైన కోపం వద్దు, నీలో అవిశ్వాసం రాకూడదు, నాకు ప్రార్థనకి జవాబు లేదు, నాకేమి అవ్వట్లేదని చెప్పి దయచేసి ఉండొద్దు. మల్లుకోండి, దేవుని వద్దకు మల్లుకోండి. వాక్యం ఎవరు చూస్తున్నా నాకే తెలియదు, ప్రభు ఎవరితో మాట్లాడుతున్నా నాకే తెలియదు, కానీ టర్న్ టువర్డ్స్ ద గాడ్. దేవుని వైపు తిరగండి, ఆయన వైపు మల్లుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని యొక్క కార్యం మీరందరూ కూడా చూస్తారు. మొట్టమొదటిగా వేరుపరచబడిన మీరందరూ కూడా దేవుని యొద్దకు మొట్టమొదటిగా మల్లుకోవాలి. రెండోదిగా మీరు చేయవలసిన పని ఏంటి?
ఎవరైతే వేరుపరచబడతారో, ఎవరైతే దేవుని చేత వేరుపరచబడతారో, రెండోదిగా మీరు చేయవలసిన ఒక మంచి పని మీ అందరికీ బోధిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వాక్యాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఈ మాట విన్న తర్వాత కొంతమందికి ఒళ్ళు మండిపోతుంటారు. ఏంటి, మా ఆస్తిలో సగభాగము దేవునికి ఇచ్చేలా, మా ఆస్తి భాగము దేవునికి అర్పించేలా. గమనించండి, దేవుడు ప్రేరేపిస్తే, ఒకవేళ దేవుని యొక్క ప్రేరేపణ నీలో వస్తే ఖచ్చితంగా పనిచేయండి. కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కొత్త నిబంధన ప్రకారం లేదు. పాత నిబంధనలో దేవుడు లేవి గోత్రం వాళ్ళని వేరుపరిచాడు కనుక తక్కువ గోత్రం వాళ్ళందరూ కూడా లేవి గోత్రం వాళ్ళు పోషించారు. ఆ పోషించబడిన భాగంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ ఆస్తిలో భాగం వాళ్ళకి ఇవ్వండి, మీ ఆస్తిలో భాగము దేవునికి ఇచ్చానని చెప్పి అద్భుతమైన సెలవిచ్చారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మీకు కలిగిన కాడికే ఇవ్వండి చాలు. ఎప్పుడైతే పేద విధవరాలు వచ్చి తనకున్న దాంట్లో ఎప్పుడైతే 2 కాసులు తీసుకొచ్చి ఆ యొక్క దేవునికి సమర్పించిందో, యేసుప్రభు ఏమంటాడండి, ఆమెకున్న దాంట్లో అంతట్లో తీసుకొచ్చి పెట్టింది, ఈమె ఉత్తమురాలు అని చెప్పి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు రెండోదిగా మీరు వేరుపరచబడిన జీవితం అనుభవిస్తున్నట్లయితే రెండోదిగా మీరు చేయవలసిన అద్భుతమైన పని ఏంటి తెలుసా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అంతే. లేచిన వెంటనే దేవునికి స్థానం ఇచ్చేయాలి, అంతే. ఎంతమందికి తెల్లవారుజామున 4:30కో 3 గంటలకో ప్రార్థన చేసే అలవాట్లు ఉన్నాయి? తెల్లవారుజామున లేగిస్తారు, లేచిన తర్వాత భార్య గారో లేకపోతే భర్తో లేకపోతే పిల్లలో మీకు టీయో కాఫీ అందిస్తారు. టీ కాఫీ అందించినప్పుడు అందరూ కూడా సహసాధారణ చేసిన పని ఏంటంటే న్యూస్ పేపర్ చదువుతారు. నేను న్యూస్ పేపర్ చదవడంలో తప్పని నేను చెప్పను, కానీ న్యూస్ పేపర్ పొజిషన్లో మీరు ఏదైతే టీ తాగుతున్నారో ఆ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకుని ఒక అధ్యాయం పూర్తి చేయించాలి. ఒక అధ్యాయం చదవండి. మీరు ఒకవేళ మీరు మీ దినము కానీ ప్రత్యేకంగా దేవునితో ప్రారంభిస్తే, మీ మొదటి స్థానము దేవునికి ఇస్తే, ఆ దినం అంతా కూడా దేవుడు కాపాడుకుంటాడు. ఆ దినం అంతా కూడా దేవుని యొక్క కాపుదల ఉంటాయి. మీ యొక్క ఆస్తిలో భాగం అనగా మీరు ఏదైతే కష్టపడుతున్నారో కష్టార్జితంలో ప్రథమ ఫలము అనగా ఒక 10వ భాగము దేవునికి ఇచ్చి మీరు అందరూ కూడా ప్రభుని ఘనపరచండి. ఎవరైతే దేవునికి కానుకలు అనగా ఏదైతే ప్రథమ ఫలం ఇస్తారో వాళ్ళు దీవించబడరు. అంటే కానుకలు ఇవ్వలేని వాళ్ళందరూ దీవించబడరని అంటే ఈ మాట దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైతే స్తోమత ఉందో ప్రభు ప్రేరేపించారో వాళ్ళు ఇవ్వండి. లేని పరిస్థితిలో ఖచ్చితంగా దేవుని సహాయం కోరడం తప్ప మీరు ఇచ్చేయండి, మీరు అర్పించండి నేను చెప్పను. కానీ మీ అందరూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ హృదయానిలో మొదటి స్థానము దేవునికి ఇవ్వండి చాలు. ప్రార్థన చేసినప్పుడు మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. దినము ప్రారంభించేటప్పుడు మొదటి స్థానము దేవునికి ఇవ్వండి. మీరు కొత్త వస్తువు ఏదైతే కొనుక్కున్నారు, కారో లేకపోతే మిక్సీయో గ్రైండరో ఓవెనో లేకపోతే రిఫ్రిజిరేటరో లేకపోతే ఏదైనప్పటికీ కూడా అది మొట్టమొదటిగా ఇది దేవునిది అని చెప్పి ఆయనకి ప్రతిష్ఠించండి. ప్రభువా ఇది నీ వల్ల నాకు వచ్చింది ప్రభు అని చెప్పి మొదటి స్థానం ఆయనకి ఇస్తే అది ఎంత కాపుదలతో ఉంటుందో తెలుసా, అది ఎంత దీవెనకరంగా ఉంటుందో తెలుసా. గనుక మీరందరూ కూడా వేరుపరచబడిన వారు ఎవరైతే ఉన్నారో మీ హృదయంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వండి చాలు. ఖచ్చితంగా మీరు అన్ని విధాలు కూడా దేవుని యందు వేరుపరచబడ్డారు కనుక ఉన్నత స్థానంలో ప్రభు పెడతాడు. ఇలాగ నీ 2 పనులు చేయండి. మొట్టమొదటిగా మీరు దేవుని వద్దకు మల్లుకోండి. రెండోదిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. అయితే ప్రార్థన చేసుకుందామా? కండ్లు మూసుకుంటారు, మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువా, మా రాజా, మా యేసయ్య నీకే వందనాలు. అయా చెప్పబడిన వాక్యముకే నీ కోట్లాది వందనాలు స్తుతులు ప్రభువా. వేరుపరచబడిన వారి జీవితంలో నీ యొద్దకు మల్లుకుని అన్ని విధాలకు కూడా ప్రభువా ఏదైతే నీ యొక్క మా హృదయంలో నీకు మొదటి స్థానం ఇవ్వమన్నావో తండ్రి, మేము ఆ మాటలకి లోబడి వెళ్ళుచుండగా దయచేసి మా కార్యములు మా జీవితంలో జరగవలసిన అద్భుతములు మీరే దగ్గరుండి జరిగించండి ప్రభువా. మేలుకరమైన పరిస్థితి నడిపించండి ప్రభువా. తండ్రి, నేను వాక్యం విన్నవారు ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం నాటబడిపోలాగిన సహాయం దయచేయండి. అపవాది గారు దొంగిలించిపోకుండా సహాయం దయచేయండి ప్రభువా. నీ కృపను, నీ ధన్యతను, నీ వాత్సల్యతను ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ కూడా ఉండిలాగిన సహాయం
దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ బంధకాలు ఎవరైతే ఇరుక్కుపోయారో ఆ కుటుంబ బంధకాలన్నీ కూడా సమస్యలు పోవులాగిన సహాయం దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు పోవులాగిన సహాయం దయచేయండి ప్రభా. అనారోగ్య సమస్యలు పోవులాగిన సహాయం దయచేయండి ప్రభా. హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడుదల, స్వస్థతలు కలుగు చేయండి ప్రభా. ఎవరైతే విదేశీ ప్రాంతాలు కార్యక్రమాలు వింటున్నారో వాళ్ళను, వాళ్ళ కుటుంబాలందరినీ కూడా దీవించండి ప్రభా. మెండుకరమైన కాపుదల, మెండైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ కూడా ఉండులాగిన సహాయం దయచేయండి ప్రభా. అనుదినము కూడా నీవేతో నడిపించమని, ప్రతి ఒక్కరిపై ఈ దినమంతా కొన్ని కాపుదల కలుగు చేయమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ కార్యక్రమాలు మీ అందరూ కూడా దీవెనకరంగా మారుతాయని చెప్పి నమ్ముచున్నాను. దయచేసి అనేక మందికి ఫార్వర్డ్ చేసి సువార్తను ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. మీ అందరూ కూడా ఒక ముఖ్య ప్రకటన. మరి నవంబర్ నెలలోకి వచ్చేసాం. నవంబర్ అంటే ప్రభువుకి కృతజ్ఞత తెలిపే ఒక మంచి నెల. మీరందరూ కూడా ఈ పరిచయ ద్వారా ఎవరైతే దీవించబడుతున్నారో, ఈ పరిచయ ద్వారా ఎవరైతే ఆశీర్వదింపబడుతున్నారో, మీరు నేరుగా నవంబర్ 1 నుంచి కృతజ్ఞత కానుకల పండుగ ప్రారంభమైంది. నవంబర్ 30 వరకు ఉంటుంది కనుక, లేదండి మేము నేరుగా మీ దగ్గరికి వచ్చి మేము కానుక సమర్పించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నవంబర్ 30 సాయంత్రము 6 గంటల నుండి TNR ఫంక్షన్ హాల్లో మరి ప్రత్యేక కృతజ్ఞత కానుకల పండుగ, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ జరుగుతుంది కనుక అందరూ కూడా మీ దగ్గర అనకాపల్లో లేకపోతే ఈ పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. విశాలమైన కార్ పార్కింగ్స్ ఉన్నాయి, అద్భుతమైన సిట్టింగ్ కెపాసిటీ ఉంది కనుక దయచేసి మీ కుటుంబాలతో సమేతంగా హాజరవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. ఒకవేళ ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారో, మీరు ఒకవేళ కానుకలు దేవునికి పరిచర్యకు మీరు అర్పించలేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారాన్ని మాకు తెలియజేసి మీరు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ కోరుచు ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. రెండోదిగా, ఎవరైతే ఈ కార్యక్రమాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటున్నారో దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము కూడా దేవుని వర్తమానాలు నేరుగా మీకు పంపడం జరుగుతాయి. అలాగనే అదే నెంబర్కి మీ ప్రార్థన అవసరం మాకు పంపండి. స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీకు వాట్సాప్లో కుదరకపోతే యూట్యూబ్లో విందాం అనుకుంటే శామ్ పాలస్పల్ అని యూట్యూబ్ ఛానల్ ఏదైతే మీకు కనబడుతుందో సరిగ్గా అదే ఫోటో ఉంటుంది. ఆ యొక్క ఆ పేజ్లో ఏ రోజైతే మీకు వాక్యం పంపుతున్నామో ఆ వాక్యాలు మీకు ఉదయకాలమున ఇండియా టైం ప్రకారం 6 గంటలకి ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దయచేసి దాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను. దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక, ఆయన కాపుదల మీపై ఉండును గాక. కృతజ్ఞత తెలిపి దేవుని యొక్క కార్యములు అందరూ కూడా పాలిభాగస్తులై మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక, ఆయన కాపుదల మీపై ఎల్లప్పుడూ కూడా సమృద్ధిని గాక. వాక్య పరిచర్లో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, BC రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720.